హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ అందరికి ముందుగా హ్యాపీ హోలీ. నాకు కూడా హ్యాపీ హోలీయే. కాకపోతే ఈ వ్లాగ్ ఏమంటే కొంచెం సాడ్గా ఉంటుంది. ఏమంటే నజ్జు వెళ్ళిపోతా ఉంది హైదరాబాద్కి. ఇంకా సో లాస్ట్ డే అనమాట బెంగళూరులో మాతో నజ్జు స్పెండ్ చేసేది. సో యాజ్ యూజువల్ మార్నింగ్ నుండి వ్లాగ్ చేస్తున్నాను. ఇంకా పొద్దున్నే మిల్క్ తీస్తాను. ఇంకా దానిలో మీగడ వస్తుందిగా, ఆ మీగడ డబ్బాలో వేద్దామనేసి ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాను. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుంటాను అనమాట ఆ మీగడ ఉండేది. ఇక్కడ చూడగానే ఎట్లా చేసిందంటే హ్యాపీ, అది ఐస్ పెట్టుకుంటాం కదా, ఆ దాంట్లో ఏం చేసింది, ఆ స్ట్రాబెర్రీస్ తీసి హనీలో ఏదో డిప్ చేసి మళ్ళీ పెట్టుంది. ఈ రీల్స్ చూస్తుంది, ఏదేదో చేస్తా ఉంటుంది. హ్యాపీ చేసే పనులకి నాకు మళ్ళీ అవి క్లీన్ చేసుకోవడమే సరిపోతా ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్ తీస్తే ఒకటి, అక్కడ ఎక్కడంటే అక్కడ క్లే వేసేస్తా ఉంటుంది, ఏదేదో చేస్తా ఉంటుంది. ఇంకా ఈ మీగడ ఏమంటే ఆ బాక్స్ లో ఫుల్ అయిపోతే గీ చేసుకుందాం అనేసి వెయిట్ చేస్తున్నాను. అదేమో ఫుల్ అవ్వట్లేదు, కొద్దిగానే వస్తా ఉంది. ఇంకా ఇది ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. నజ్జు వచ్చింది సాటర్డే మార్నింగ్. సో సాటర్డే, సండే, మండే కంప్లీట్ గా ఉంది. ఇంకా ట్యూస్డే మార్నింగ్ అనమాట ఇది. సో ట్యూస్డే ఆఫ్టర్నూన్ కి ఫ్లైట్ ఉంది నజ్జుకి. సో మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఇంకా మళ్ళీ ఆ స్ట్రాబెర్రీస్ అని నీట్ గా అరేంజ్ చేసి అలా పెట్టాను. మళ్ళీ పొద్దునే లేస్తుందా, వెంటనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకొని చూసుకుంటుంది అది ఉన్నాయా లేవా. అది ఏం చేస్తుందో మరి తెలీదు, అది తింటుందో లేకపోతే ఎట్లా చేస్తుందో ఏమో. మరి నేనైతే తిననివ్వను. ఏమంటే అంత కూల్ గా ఉండేది తినిందే అనుకోండి, ఇంకేం లేదు, కోల్డ్ అయిపోతుంది హ్యాపీకి. ఇంకా మా సుదర్శన్ ఏమంటే ఆఫీస్ కి స్టార్ట్ అవుతున్నారు. ట్యూస్డే కదా, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే 3 days ఆఫీస్ ఉంటుంది. సో నో వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇంకా బయలుదేరుతున్నాడు. సరే వీళ్ళు వెళ్తారు ఫస్ట్. జడ తీసుకురన్న వాళ్ళ దగ్గర. బాయ్ బాబా. అది ఆఫ్ చేయను, అది ఆఫ్ చేయి. ఏమంట అది కిచెన్ లో పెట్టినన్న, అది తీసుకెళ్ళి ఏం చేస్తుందిరా బాబా? వద్దమ్మా, ఆడ ఫ్రెండ్స్ ఆపునేస్తాడు నా దీడ. నీ మ్యాగ్నెట్ అక్కడ ఉంది, ఆపు బాబా. అన్ని పెట్టుకున్నావా వైర్? బాయ్ డెడ్డా, బాయ్ ఆపు, ఆపు బాయ్. సరే బాయ్. బాయ్. సరే బాబా బాయ్, జాగ్రత్తగా వెళ్ళేస్తా. సరేనా, బాయ్ బాయ్ డెడ్డా. అబ్బా, ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల ఎలా ఉందంటే నాకు విసుగు వచ్చేస్తా ఉంది రోజు రోజుకి. ఇంకా నా స్కాల్ప్ అయితే ఎలా ఇచ్చింగ్ గా ఉందో, డాండ్రఫ్ వచ్చేయడము, ఆయిలీ స్కాల్ప్ వచ్చేయడము, నిజంగా చెప్తున్నాను విసుగు వచ్చేస్తా ఉంది. నార్మల్ గానే ఆల్టర్నేట్ డే నేను హెడ్ బాచ్ అయిపోతే ఆయిలీ స్కాల్ప్ అయిపోతుంది అది. ఇంకా ఇప్పుడైతే ఇంకా తొందరగా అయిపోతా ఉంది. సో దానికోసం ఏదైనా సొల్యూషన్ కావాలి అనేసి వెతుకుతూ ఉంటే నాకు ఒక సొల్యూషన్ దొరికింది ఫైనల్లీ. అదేమంటే మమాయత్ వాళ్ళది లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ కండిషనర్. అది విత్ లెమన్ అండ్ జింజర్ అనమాట. 100% డాండ్రఫ్ ఫ్రీ షాంపూ అండ్ కండిషనర్ ఇది. ఇంకా ఈ షాంపూ ఇస్ ప్యాక్డ్ విత్ గుడ్నెస్ ఆఫ్ లెమన్ విచ్ కంట్రోల్స్ ఆయిల్ అండ్ రిమూవ్స్ డాండ్రఫ్. ఇంకా జింజర్ ఒకటి ఉందిగా, అదేమంటే మన స్కాల్ప్ ని సూతింగ్ గా పెడుతుంది. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటి అంటే డాండ్రఫ్ ని 100% న్యాచురల్ గా రిమూవ్ చేసేస్తుంది. ఇంకా అది మంచిగా వాష్ చేసి మన స్కాల్ప్ ని అంత నీట్ గా సూపర్ రిఫ్రెషింగ్ గా పెట్టేస్తుంది మన స్కాల్ప్ ని. ఇంకా ఇక్కడ మీకు నేను దీని టెక్స్చర్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ అలా చూపిస్తున్నాను షాంపూది. ఇంకా ఇవి మేడ్ సేఫ్ ప్రొడక్ట్స్, డెర్మటాలజికల్ టెస్టెడ్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్. ఇంకా దీని స్మెల్ కూడా భలే ఉంటుంది, కొంచెం జింజర్ గా లెమన్ స్మెల్ అట్లా అనిపించింది నాకు. ఇంకా ఇప్పుడు కండిషనర్ కి వద్దాం. మీరు షాంపూ యూజ్ చేస్తున్నారు అంటే మాత్రం కండిషనర్ మస్ట్ యూజ్ చేయండి. అప్పుడే మన హెయిర్ ఏమంటే హెల్దీగా మంచిగా ఉంటుంది, లేదంటే డ్రైగా అలానే ఉంటుంది. ఇంక ఇక్కడ దీని టెక్స్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తున్నాను. సరే అయితే నేను దీంతో హెడ్ బాత్ చేసుకునేసి వచ్చేస్తాను. తర్వాత నా హెయిర్ ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. ఇంకా మమా అయితే ఏమంటే లిజన్స్ టు యూ అండ్ దే ఇంప్రూవ్ దే ప్రోడక్ట్ త్రూ రీసెర్చ్. ఓ మై గాడ్, నేను హెడ్ బాత్ చేసిన తర్వాత నాకు ఎంత రిఫ్రెషింగ్ గా అనిపించింది. నా స్కాల్ప్ ఎంత క్లియర్ గా ఉందో అసలు. ఆ స్కాల్ప్ అయితే క్లీన్ గా, ఇంకా నా హెయిర్ అయితే షైనీగా, ఫ్రెష్ గా, డాండ్రఫ్ ఫ్రీగా అనిపించింది. ఇంకా మీరు కూడా నల్లగా ఈ ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్నారు అంటే మాత్రం మస్ట్ ట్రై చేయండి. ఇంకా ఈ ప్రోడక్ట్ మీకు అమెజాన్ లో, నైకాలో, ఫ్లిప్కార్ట్ లో, పప్పులు, మమాయత్ ఆఫీషియల్ యాప్ లో అండ్ వెబ్సైట్ లో దొరికిపోతాయి. ఇంకా మీరు నా కూపన్ కోడ్ AS2025 అనేది యూజ్ చేసిన 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది మమాయత్ వెబ్సైట్ లో, ఇంకా వాళ్ళ యాప్ లో. డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, మీకు కావాలి అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి.
ఇంకా ఈరోజు నజ్జు వెళ్ళిపోతా ఉంది. ఇంకా ట్యూస్డే నేను నాన్ వెజ్ తినను, అయినా కానీ నజ్జు కోసము చికెన్ పులావ్ చేసి పెడదాము అనిపించింది అనమాట నాకు. ఏమంటే నార్మల్గా నేను ఇంట్లో చేస్తూ ఉంటాను, మా సుదర్శన్ ఆఫీస్కి వెళ్తే వెన్స్డేస్ ఎక్కువగా చేస్తూ ఉంటాను. సో అలా చేసి పెడదాం అనిపించింది. ఇంకా నజ్జుకి ఆ సూట్ కేసు ఉంది కదా, దానికి ఆ ట్రాలీకి లాక్ లేదనమాట. సో చిన్న తెప్పిద్దాం అనేసి ఆర్డర్ చేస్తే అదేమో అంత పెద్దది వచ్చింది. మళ్ళీ అది రిటర్న్ కూడా లేదనమాట, ఓన్లీ ఎక్స్చేంజ్ అది. ఇంకా టెడ్డీకి ఆ రోజు స్టడీ లీవ్ అనమాట, నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది. యాపీకి ఇంకా డుమా కొట్టించాము, ఎందుకంటే ఇంకా నజ్జుని వెళ్ళి వదిలిపెట్టేసి రావాలి కదా, అందుకనేసి యాపీని తీసుకెళ్ళలేదు. సో ఇంట్లోనే ఉండేసరికి మాకు ఎగ్ మ్యాగీ కావాలి అనేసి అడిగారు. సో అది చేశాను. ఇంకా నజ్జు కూడా అదే కావాలి అనింది, ఇంకా అది చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్గా. ఇంకా సుదర్శన్ అయితే ఒక్కొక్కసారి తినేసి వెళ్తారు, ఒక్కొక్కసారి నాకు ఆకలేదు బుజ్జు ఆఫీస్కి వెళ్ళేసి తినేస్తాను అనేసి అంటుంటాడు. సో అలా తినకుండా వెళ్ళాడు అనమాట ఆ రోజు. ఇంకా లాస్ట్ డే నజ్జుతో మాట్లాడుకుంటూ వంట చేసుకుంటున్నాను, అన్ని కట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను. ఇది ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేసి పెట్టేసామనుకోండి, ఇంకెంతసేపు అయినా నజ్జుతో టైం స్పెండ్ చేయొచ్చు హ్యాపీగా అన్నట్టుగా. 10 కూడా అయిందో లేదో టైం అప్పుడు అసలు. ఇంకా గబగబా అప్పుడే చేసేసుకుందాము అన్నట్టుగా స్టార్ట్ చేసేసాను. ఇంకా ఆ రోజు బిర్యానీ ఎలా వస్తుందో ఏమో తెలియదు, నేను టేస్ట్ చేయకుండా చేయాలి. ఇంకా టెడ్డీకి టేస్ట్ చేపిద్దాంలే, కరెక్ట్గా చెప్తుంది కదా అన్నట్టుగా మనసులో అనుకుంటూ చేస్తున్నాను. ఏమంటే నజ్జుకి టేస్ట్ చేపించేసామనుకోండి, చేసిన తర్వాత సర్ప్రైజ్గా ఆ ఫీలింగ్ ఉండదు అనమాట. టేస్ట్ ముందు టేస్ట్ చేస్తే అలానే ఉంటుంది కదా, బాగుందో లేదో కూడా నజ్జు చెప్పేస్తే ఎందుకు అన్నట్టుగా నేను టెడ్డీ దగ్గర టేస్ట్ చేపిద్దాంలే అన్నట్టుగా అనిపించింది. ఇంకా నజ్జు ఏమంటే ఇక్కడ నుండి వెళ్ళిన 1 వీక్కి మళ్ళీ ఫ్లైట్ ఉందన్నమాట కరెక్ట్గా మమ్మీ వాళ్ళతో. ఇంకా అక్కడ ఒక 4-5 days స్పెండ్ చేస్తుంది, అక్కడ అన్ని ప్యాకింగ్ అవన్నీ చేసుకుంటుంది. సో అందుకనేసి ముందే వెళ్ళిపోతా ఉంది. ఇంకా ఇక్కడేమంటే ఇక్కడ అన్నీ కొనుక్కుంది, ఏదో ఉన్నాయి కదా చాలా, సో అవన్నీ ప్యాక్ చేసుకుందాం అనేసి స్టార్ట్ చేసింది. అదిగో ఆ ట్రాలీలో అసలు సరిపోవడం లేదు, ఎలా చేయాలబ్బా అనేసి అనుకుంటాం. దాంట్లో సరిపోవడం పక్కన పెడితే ఇంకా మనము ఫ్లైట్లో వెళ్తా ఉంటే ఇంత లగేజ్ ఇంత క్వాంటిటీ ఉండాలి అనేసి అనుకుంటాం కదా. సో అది కూడా ఎంతో 25 kgs ఏమో ఉండాలన్నమాట. సో అది కూడా ఎక్కువ కాకుండా చూసుకోవాలి, అది చూసుకుంటా ఉంది. నాకెందుకో తెలీదు, పొద్దున్న వరకు బాగానే ఉన్నాను, సడన్ గా అక్కడ ఆనియన్ కట్ చేశాను అంతే, అప్పటి నుండి కోల్డ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అది రన్నింగ్ నో స్టార్ట్ అయిపోయింది. నేను ఇప్పుడే మ్యాగీ తిన్నాను, హాఫ్ తిన్నావా? మన ఇద్దరం హాఫ్ తినాలా? థ్యాంక్ యూ హ్యాపీ కిసి. నేను ఇవ్వనా? చూస్తున్నారా, అప్పుడే చేసేసాను, ఉడుకుతా ఉంది. ఒక 5-10 minutes లో అయిపోతుంది. డెకరేషన్ చూపించున్నా రెడీ అక్కకి పెట్టేసిందా? नजू तू मैं भी खेलने का नहीं है, तू आउट हो जाने वाली नहीं. చూడు ఎడ్డా, నేను ఇచ్చేదాన్ని కాదంట, నేను అవుట్ అయ్యేదాన్ని కాదు యాప్టెడ్డా, అందుకని ఇచ్చేదాన్ని కాదు. అవుట్ అయిపోయింది, అందుకే నాకు ఇచ్చేసారు చిన్నప్పుడు కూడా. మళ్ళా ఆడతా. ఏది జంప్? హై జంప్. మళ్ళీ ఇప్పుడు నజ్జాక అవుట్ అయిపోతుంది, అవుట్ అయిపోయి అమ్మయ్యా అక్కడ పవర్స్ పట్టుకో. మళ్ళీ అవుట్ అయిపోతుంది. అప్పుడు ఇలాగే అనేది, అవుట్ అయిపోతుంది అయిపోతుంది అయిపోయా. అయ్యో యాప్. ఇద్దరు సిస్టర్స్, మేమిద్దరం సిస్టర్స్. మేమిద్దరం సెకండ్ చాలు. ఫాస్ట్ ఉంటుందా వీడు? ఇప్పుడు ఇలా ఉంది ఏజ్ కదా, లాస్ట్ ఇట్లా కావాలమ్మా నీకు.
గుద్దుతాను రే దూరిపోతావు రెండే ఉన్నాయి నేను వేయచ్చు కదా వెరీ హ్యాపీ Sugar, I love you more. కదా ఇది अभी अभी जाना है नहीं अभी नहीं वो एक्सटेंडेड का ఇంకా ట్రాలీలో అన్ని ఎలాగో అలాగా అన్ని పట్టించేసింది. ఇంకా ఇప్పుడు వెయిట్ చూసుకుంటా ఉంది. స్ట్రైట్స్ దేఖలే 700 कब से ఇంకా వచ్చేటప్పుడు నజ్జు యుఎస్ నుండి తెచ్చుకున్న ఒక హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంది అనమాట ఇక్కడికి. అదేమంటే ఇక్కడ పెట్టేసి ఇప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ జూక్ హ్యాండ్ బ్యాగ్ మన ఇండియన్ బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి పంపిస్తున్నాను. ఎందుకంటే అదేమంటే మమ్మీకి అనేసి తెచ్చింది ఆ హ్యాండ్ బ్యాగ్. అదేమంటే చాలా బరువుగా ఉంది. దాంట్లో ఏమి 4 కొంచెం ఏదైనా వేసినా కానీ చాలా బరువుగా ఉంటుంది. అసలే నజ్జు కొంచెం హ్యాండ్ పెయిన్ గా ఉంది అని చెప్తా ఉన్నింది. అందుకనేసి ఇంకా సరే అది అక్కడ పెట్టేసేయి, నేను మళ్ళీ వస్తాను కదా అప్పుడు తీసుకొస్తానులే, నా హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఇస్తాను అది తీసుకెళ్ళు అని చెప్పేసి ఇంకా ఆ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాను నా దగ్గర ఉండేది. సో దాంట్లో అన్ని పెట్టుకుంటా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారుగా చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇంకా పక్కన ఏమంటే వెజ్ బిర్యానీ అనమాట నా కోసము. ఇంకా ఇప్పుడు ఇది ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళు తిని చూస్తేనే కనుక తెలుస్తుంది అన్నమాట. నేనైతే టేస్ట్ చేయనే లేదు. ఇంకా నజ్జు రెడీ చెప్పాలి. ఎందుకులే మాట్లాడుకుందాము సినిమా ఎందుకు. बड़ा है చాలా బాగుంది. ఇంకా భలే ఉందంట నిజంగానే. సో నాకైతే ఇంకా హ్యాపీ అనమాట. అమ్మాయి ప్రేమతో చేసింది కదా, బాగాలేకపోతే ఎలాగో అయిపోతుంది మళ్ళీ నాకు. రాకపోతే నాకు నెక్స్ట్ డే టీచర్ అడుగుతుంది చదవమంటది అందరి ముందు. ఆ టెక్స్ట్ బుక్స్ ఉండేది కదా, నాకు కొన్ని వర్డింగ్స్ తెలియదు, చదవడం వచ్చేది కాదు. మా అక్క దానిపైన ఇంగ్లీష్ లో రాసి ఇచ్చేది పెన్సిల్ తో. సో దట్ నేను రిపీట్ చేస్తూ, అందుకని మళ్ళీ అందరి ముందు నేను చదవాలి కదా, టెక్స్ట్ బుక్ చదువుతాం కదా మనం అన్ని పోయమ్స్ కానీ అవన్నీ. సో దట్ నేను ఈజీగా ఇంగ్లీష్ లో చదివేసేదాన్ని. ఇంకా నజ్జు అయితే టెడ్డీతో మా చిన్నప్పుడు విషయాలన్నీ చెప్పుకుంటా స్టార్ట్ చేసింది. అనుకోకుండా స్టార్ట్ అయిపోయి ఇంకా అది కంటిన్యూ అయిపోతా ఉండింది అనమాట. మీతో చెప్తూ ఉంటానుగా మా డాడీ మాతో ఉండేవారు కాదు, ఇయర్లీ వన్స్ వచ్చేవాళ్ళు అనేసి. సో ఇంకా నజ్జుకి స్టడీస్ విషయంలో కానివ్వండి ఏదైనా ఇంకా నేనే చూసుకుంటా ఉండేదాన్ని అనమాట. ఏదైనా అవసరం ఉన్నా హోంవర్క్ చేయించడం కానీ అన్ని ప్రతి ఒక్కటి నేనే చేయించుకుంటా, నేనే చదివించుకుంటా, అన్ని నేనే కొనిచ్చుకుంటా. మా మమ్మీ ఉంటుంది అంతే, అన్ని నేనే చూసుకుంటా ఉండేదాన్ని. నజ్జుకి అంటే ఎంత ఇష్టమో అంత భయం కూడా ఉండేదన్నమాట. కానీ అది భయం కాదు, రెస్పెక్ట్ అనేసి నాకు ఇప్పుడు తెలిసింది. నాకు భలే ఇష్టం డాన్స్ అంటే. చిప్స్ కూల్ డ్రింక్ రోజు 4 అయితే అవుతుంది. నేను స్కూల్ నుంచి వస్తాను, మా అక్కకి సైకిల్ ఉండేది, సైకిల్ మీద చాలా నేను రిక్షాలో వచ్చేదాన్ని. నాకు రిక్షా, మా అక్కకి సైకిల్. మాకు తొందరగా వచ్చేసేది నాకంటే. రిక్షా అంటే అందరినీ డ్రాప్ చేసుకుంటూ రావాలి కదా. నేను రాగానే నజ్జు మాధవ్ అన్న దగ్గరికి వెళ్ళేసి లేస్, మా అక్కకి టొమాటో ఫ్లేవర్ ఇష్టం, నాకు బ్లూ ఇష్టం, మసాలా ఏంటి అప్పుడు థమ్స్అప్ ఆ 2 ప్యాకెట్స్, అదే మాకు స్నాక్. ఇంకా తినేసి కూర్చునేవాళ్ళు, భలే ఉండేవి అసలు అవి. ఋతురాగాలు వచ్చేది, మరి జెమ్నీ మ్యూజిక్, జెమ్నీ మ్యూజిక్, బర్త్డేస్ వచ్చేటి సాంగ్, రవి రాసా.
మళ్ళీ నేను హెయిర్ ఉండేది మొక్క జల్లేసేది ముట్టికాలు వేసేసేది కలుపు అనేది నాకు ఒక హెయిర్ ఇంతవరకు ఉండింది చిన్న చిన్న ఇక్కడ ప్లేట్ వేసి ఇక్కడ వేసేది వెళ్ళి వచ్చి మళ్ళా కలవద్దు అలాగే ఉండాలి లేవు ముట్టికి కలుస్తుంది అలా అవన్నీ మెమోరీస్ మరి ఏం చేసేవాళ్ళు తెలుసా మా మమ్మీ మా అక్క నేను చిన్నదాన్ని కదా నాకు స్కూల్ పంపించేసేవాళ్ళు వీళ్ళు మా అక్క కూడా వచ్చేది వీళ్ళకి ఏమన్నా బ్యాంక్ పనో ఏదో పని ఉందని షాపింగ్ పనో నాకు చెప్పరు మా అక్క ఆఫ్టర్నూన్ నుంచి ఇంటికి వచ్చేస్తుంది నేను లంచ్కి వెళ్తా కదా మా అక్క ఉండదు వాళ్ళ క్లాస్ లోకి వెళ్ళి తింటా నేను మా అక్క ఉండదు వాళ్ళ ఫ్రెండ్స్ అనేవాళ్ళు వెళ్ళిపోయింది అని చెప్పేసి నాకేమో ఎంత కోపం వచ్చింది నేను లేకుండా ఎలా తీసుకెళ్ళిపోయాడు అని తర్వాత ఇంటికి వచ్చి అడిగితే బాగాలేదు అందుకే వచ్చేసాను అనేవాళ్ళు అలా చేసేవాళ్ళు మా మమ్మీ డాడీ అంటే నేను ఎగ్గొడతాను నేను కూడా నన్ను తీసుకెళ్లేవాళ్ళు కాదు స్కూల్లో పెట్టేసేవాళ్ళు याद है तुम ना जब चल जाने वाले तुम्हें दोनों उन्होंने कहाँ का आते हो मैं आ गई भी मानो उन्होंने कहाँ का आते हो नो वाले एक जन काम टाइप है तो आओ बोलने वाला तुम ना अजय को कहाँ पे मेरा इनिशियल भी है हाँ एन कहाँ है అది రెడ్ ఇంకా బటన్స్ ఉంటాయి కదా రెడ్ ఇలా వేసేది రెడ్ అవి చూసావా అజ్జకి ఇచ్చా నేను అది కూడా అటు సైడ్ వేసుకోరండి అటు సైడే ఉండింది అది కూడా కానీ ఈ రెండు దాంతో ఫైట్ చేసి చిక్ అవుతుంది చూపించు అది ఈవీ లైఫ్ బ్రేస్లెట్ అనమాట నా దగ్గర ఉండింది నజ్జకి చాలా నచ్చింది చూడగానే సరే అది తీసుకో ఏం పర్వాలేదు నేను వేసుకోవట్లేదు అసలు అని చెప్తే ఇంకా సరే వద్దు వద్దు నువ్వు వేసుకో అనేసి అంటా ఉండింది లేదు నజ్జు వేసుకో అని చెప్పేసి ఇంకా నజ్జుకి ఇచ్చాను ఇంకా నజ్జు కొంచెం పడుకునేసింది దాని తర్వాత టెడ్డీ చదువుకుంటా ఉంది హ్యాపీ అయితే రిలాక్స్ గా ఉంది హ్యాపీగా అంటే స్కూల్ డుమా కొట్టింది ఇంకా కొంచెంసేపు తర్వాత ఇంకా అందరం రెడీ అయిపోయాము ఇగో నజ్జు అక్కడ బాల్కనీలో హ్యాపీ టీవీ చూస్తా ఉంది ఇంకా నేనేమైందంటే ఇక్కడ నజ్జు ఒక బాక్స్ తెచ్చుకుంది వచ్చేటప్పుడు హైదరాబాద్ నుండి ఆ బాక్స్ లో ఏమంటే ఏదో మమ్మీ ఏదో పెట్టించిన చపాతీయో ఏదో తినడానికి అనేసి సో ఆ బాక్స్ ఉండింది ఇంకా ఆ బాక్స్ ఇంకా నా దగ్గర ఇంకోటి బాక్స్ ఉంటే ఆ రెండిట్లో బిర్యానీ వేసిస్తాను అజ్జు మమ్మీ డాడీకి సో టేస్ట్ చేయించు డాడీ వాళ్ళకి నేను చేసింది అని చెప్పేసి పెట్టిస్తా ఉన్నాను అనమాట ఎంత నాకైతే ఇదైతే సడన్ గా నాకు ఎందుకో అలా అనిపించింది గుర్తు వచ్చింది అంటే తొందరగా వెళ్ళిపోతుంది కదా నజ్జు ఒక 1 hour లో వెళ్ళిపోతుంది హైదరాబాద్కి సో అప్పుడు హ్యాపీగా డాడీ వాళ్ళు తినచ్చు కూడా ఇలాంటి ఫెసిలిటీ ఉంది కదా అనేసి అనిపించింది నాకు సో నేను ఇంకా ఇష్టంగా చేశాను కదా డాడీ మమ్మీకి చాలా నచ్చుతుందని నేను మసాలా ఎక్కువ వేసి చెయ్యను అనమాట నేను బిర్యానీస్ ఏది కొంచెం పిల్లలు తినేలాగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కాకపోతే అలాగే డాడీ మమ్మీకి అలాంటిదే ఇష్టము మసాలాలు ఎక్కువ తినకుండా ఉండేటివే కావాలి సో అందుకనేసి డాడీ మమ్మీ కోసము ప్యాక్ చేసి పంపిస్తున్నాను ఇదిగోండి మన జూ బ్యాగ్ లో అన్ని సర్దుకుంటా ఉంది ఆ బిర్యానీస్ అన్ని కూడా పెట్టుకుంటా ఉంది దాంట్లోనే ఇంకా నా కుర్తీ ఏమంటే ఆ ఫుల్ లాంగ్ ఉంది కదా సో అదేమంటే నాకు నజ్జు తెచ్చింది అనమాట యుఎస్ నుండి ఇంకా ఈ రోజు వేసుకున్నాను ఉంటాయిలే నజ్జు అవుట్ ఫిట్ వచ్చేసి మా సుదర్శన్ కొనిచ్చాడు కదా సో ఆ అవుట్ ఫిట్ అనమాట అది ఈ రోజు వేసుకుంది ఇంకా బయలుదేరేస్తున్నాము నజ్జు అయితే మిస్ యూ హోమ్ అని చెప్పి వాటర్ బాల్ తీసుకున్నా ఫోన్ ఇంకా మా సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడుగా ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాం మేమే ఎయిర్పోర్ట్ కి ఫస్ట్ టైం అనమాట మేమే వెళ్ళడము ఇలా డ్రాప్ చేయడానికి నజ్జుని అన్నట్టుగా సుదర్శన్ కూడా ఉంటే బాగుండు అనేసి చాలా సార్లు అనిపించింది కానీ ఇంకా తప్పదుగా మళ్ళీ మీకు మీ ఇద్దరికి ఎప్పుడు హాలిడేస్ ఉంటాయో అప్పుడు వస్తాం సుదర్శన్ ఏమంటే ఇంకా లీవ్ పెట్టుకోవాలి ఇంకా ఆ రోజు ఇంకా లీవ్ పెట్టుకుంటే రాగలుగుతాడు రీసెంట్ గానే లీవ్ అడిగాడు అప్పుడు కుమార్ మోహన్ వాళ్ళందరూ వచ్చినారు కదా సో అప్పుడు లీవ్ అడుగున్నాడు ఇక మళ్ళీ లీవ్ అడిగితే బాగుండదు బుజ్జు అట్లా అనేసి అనున్నాడు సో
పర్వాలేదు బాబా నేను వెళ్తానులే, నేను టెడ్డీ హ్యాపీ ముగ్గురం ఉన్నాం కదా, నజ్జును వదిలేసి వస్తాంలే, నువ్వేమి వరి అవ్వద్దు, నువ్వు వెల్లుల్లి ఆఫీస్కి అనేసి అన్నాను అనమాట. అందుకే ఇంకా పాపం సుదర్శన్ మనసు కూడా ఇక్కడే ఉండుంటుంది, ఎలా వెళ్తారో ఏంటో అన్నట్టుగా. నాకైతే ఇంకా ఫోన్ చేసి చెప్పాను, ఇంకా బయలుదేరాం బాబా మేము ఎయిర్పోర్ట్కి అనేసి. సరే జాగ్రత్తగా వెళ్ళేసి రండి అని చెప్పాడు. ఇంకా ఇది క్యాబ్ వెళ్ళేది ట్రాకింగ్ ఉంటుంది కదా, సో అది మా సుదర్శన్కి కూడా పోతుంది అనమాట. ఇంకా అలా చూసుకుంటూ ఉంటాడు మా సుదర్శన్ కూడా. సో అలా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇంకా ఈసారి ఏమంటే టెర్మినల్ 2లో దొరికిందనమాట ఫ్లైట్. ఎట్లా అంటే లాస్ట్ టైం చెప్పాను నేను నజ్జు వచ్చినప్పుడు ఆ టెర్మినల్ 1 నజ్జుకి చాలా నచ్చేసిందని చెప్పాను కదా. సో ఇంకా టెర్మినల్ 2 అయితే ఇంకా బాగుంటుంది, కొత్తగా కట్టారని చెప్తున్నాను కదా నజ్జుకి. అది లక్కీగా ఈసారి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు టెర్మినల్ 2కి వచ్చేసింది అనమాట. సో ఇంకా టెర్మినల్ 2 కూడా చూపిస్తాను రా నీకు అన్నట్టుగా తీసుకొచ్చాను. నజ్జు చెక్ ఇన్ అవ్వాల్సిన టైం కంటే ముందు ఒక ½ అన్ అవర్ ముందు వచ్చేసాము. ఏమంటే అంతా చూపిస్తాను, ఎయిర్పోర్ట్ అంతా భలే ఉంటుందని చెప్పాను కదా, అదొకటి. ఇంకొకటి ఏమంటే మేము ఇద్దరం కలిసి స్పెండ్ చేయాలి కొంతసేపు టైం అనుకున్నాము, దాని తర్వాత ఫొటోస్ తీసుకోవాలి అనుకున్నాము. అందుకే అనమాట ఇంకా కిందకి వెళ్తున్నాము. కింద ఏమంటే నాకు నజ్జుకి కాఫీ అయినా టీ అయినా తాగాలి అనిపించింది. సో టీ తాగుదాంలే, ఎప్పుడు కాఫీ తాగుతూనే ఉంటాం. మెయిన్గా ఈ హెడ్ఏక్ మైగ్రేన్ ఇవన్నీ ఉన్నప్పుడు కాఫీస్ వద్దు అని కదా, అందుకని నజ్జు కాఫీ వద్దులే టీ తాగుదాము అనేసి అనుకున్నాం. సో ఇక్కడికి వెళ్తున్నాం అంటే టీ తాగడానికి. ఇంకా ఇక్కడ ఆర్డర్ చేయడానికి 1 గంట పట్టింది మాకు. రకరకాల వెరైటీస్ ఆఫ్ టీస్ ఉన్నాయన్నమాట. అంటే మసాలా టీ అనేసి, జింజర్ టీ అనేసి, తులసి టీ అనేసి, ఏ తీసుకోవాలో తెలియలేదు. సో ఇంకా లాస్ట్కి 2 ఫ్లేవర్స్, ఒకటి జింజర్ టీ, ఇంకోటి ఏదో మసాలా అనుకుంటాను, 2 ఆర్డర్ చేసుకున్నాము. ఇద్దరము 2 టేస్ట్ చేద్దాము, ఏది బాగుంటే అది తాగుదాము అన్నట్టుగా 2 ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా టెడ్డీ హ్యాపీకి అయితే ఏమొద్దు మాకు ఫుల్ గా ఉంది అన్నారు. అబ్బా ఎంత మంచి పిల్లలు అబ్బా అనేసి అనిపించింది. పింక్ అది లేదు నజ్జాకి తీసుకుంటే అమ్మది. ఎందుకంటే అదే మా సుదర్శన్ కూడా వచ్చున్నాడే అనుకోండి, టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఇలా ఉండరు, ఏదేదో అడుగుంటారు. మా సుదర్శన్ వీళ్ళు అడక్క ముందే ఏదేదో కొనిచ్చేసి ఉంటాడు, తింటూనే ఉంటారు వాళ్ళు. కానీ నాతో వచ్చేసరికి ఏం వద్దమ్మా మాకేం వద్దమ్మా అనేసి అంటున్నారు. మరి నిజంగానే ఆకలి లేదా, లేకపోతే నేను ఏమైనా అంటాననేసి వద్దంటున్నారా, నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇంకా నాకు షుగర్ తక్కువ అనిపించింది, నజ్జుకైతే షుగర్ కరెక్ట్ గా ఉందంట, భలే ఉందంట. నాకు మాత్రం షుగర్ తక్కువగా అనిపించి ఇంకోటి వేసుకుంటున్నాను. సో అంతే, ఇంకా అక్కడ టీ తాగేసాము, ఇంకా పైకి వెళ్ళిపోతున్నాము. సర్లేరా నజ్జు అక్కడిని వదిలిపెట్టేసి మళ్ళీ మీకు ఏం కావాలో అది కొనిస్తాను అంటే, వాళ్ళు ఇప్పుడు తిరిగా కూర్చొని తినేటివి ఏదైనా అయితే పాపం తింటారు, కానీ ఇప్పుడు టైం అయిపోతుంది నజ్జుకి. సో అందుకనేసి మళ్ళీ నజ్జు వెళ్ళిపోయిన తర్వాత కొనిస్తానులే అనేసి నాకే అనిపించింది. బర్గర్ అట్లాంటి కొనిద్దాంలే అన్నట్టుగా. డోనట్స్ అడుగుతూ ఉంటారు లేకపోతే వీళ్ళు. నాకు ఎందుకో స్వీట్స్ కంటే హాటే మంచిది అనిపిస్తుంది. చెప్పమ్మా, చెప్తున్నాను, నువ్వు బాయ్ చెప్పు అందరికి. See you again. See you later. See you after. See you auntie. Bye. ఇంకా ఇక్కడ మేము చాలా ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత వచ్చేసి ఒక బోర్డింగ్ పాస్ తీసుకుని వచ్చేద్దాము అన్నట్టుగా వెళ్ళింది. నేను నజ్జు పొద్దున్నుండి అట్లా ఆడుకుంటూ వీళ్ళతోటి అలా టైం స్పెండ్ చేస్తూ అట్లా గడిచిపోయిందే. కానీ నాకైతే మనసులో అంతా ఎట్లా ఉందంటే, నాకు ఏదో ఏదో హెవీగా ఉందన్నమాట. నన్ను కదిలిస్తే ఏడుపు వచ్చేస్తుంది, అలా ఉండింది. కానీ ఏడవకూడదు, హ్యాపీగా ఉండాలి, నజ్జు అప్పుడు బాగుంటుంది అన్నట్టుగా అనిపిస్తానే ఉండింది. అందుకనే నేను చాలా ఏమంటారు గట్టిగా ఉన్నాను. ఇంకా ఈసారి మాత్రం నేను నజ్జు చాలా టైం స్పెండ్ చేసాము, చాలా హ్యాపీగా ఉన్నాము, చాలా కబుర్లు మాట్లాడుకున్నాము, చాలా బాగా అనిపించింది. Just far away, but I'll stay, I'll stay. Just take a leap, but babe, we'll find a way for you and me. Can't look back, can't run from what I feel inside. There's no more time to hide, because I feel again, I feel again, oh now. We're bringing
హ్యాపీ జర్నీ. Try to fight against the grain of throwing out what we made. The future's far away, but I will stay. Because I feel again. I feel again. Oh, now I feel again. సో నజ్జు వెళ్ళిపోయింది. ఎంత బాధేసిందంటే అసలు నేను మాటల్లో చెప్పలేను, అంత బాధేసింది. అబ్బా ఎందుకులేండి. ఇంకా నజ్జు లోపలికి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇంక మేము బయలుదేరిపోదాం అనేసి కిందకు వచ్చాము. ఇంకా క్యాబ్ ఏమంటే ఆల్రెడీ మేము వచ్చాం కదా, సో ఆ క్యాబ్లోనే వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకా చెప్పానుగా వీళ్ళకి వెళ్ళేటప్పుడు కొనిస్తాను లేదా, నజ్జు అక్కడిని వదిలేసి మళ్ళీ కొనిస్తానని చెప్పున్నాను అనమాట. సో ఇక్కడికి తీసుకొచ్చారు, వెండీస్ అంట. ఇక్కడ నజ్జు టెడ్డీకి చాలా ఇష్టం అంట, ఇక్కడ ఎప్పుడుండో అనుకుంటా ఉందంట ఇక్కడ తినాలి తాగాలి అనేసి. సరే తీసుకోరా అనేసి తెచ్చుకోపో అంటే ఇంకా ఏదో చికెన్ బర్గర్ ఏమో తెచ్చుకున్నారు, మిల్క్ షేక్స్ ఏమో తెచ్చుకున్నారు. సో అది ఇంకా అంతే. ఇంకా వీళ్ళిద్దరికి ఇవి కొనిచ్చేసరికి ఫుల్ హ్యాపీ అయిపోయారు. వీళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. ఇంకా టెడ్డీ అయితే చాలాసార్లు చెప్తా ఉన్నింది, నీది నజ్జు అక్కది బాండింగ్ ఎంత బాగుందా చక్క, అసలు ఎంత క్యూట్గా ఉన్నారు, ఎంత మంచిగా ఉన్నారు అంటే ఎప్పుడు చూడలేదు కదా. ఇంత పెద్ద అయిపోయిన తర్వాత నేను నజ్జు ఎలా ఉంటాం ఏంటి అనేసి వీళ్ళిద్దరికి అసలు ఏమీ తెలియదు. నేనేదో అప్పుడప్పుడు ఏదో కొన్ని చెప్పుకుంటా ఉంటాం. మనల్ని లైవ్గా చూస్తేనే కదా తెలుస్తుంది ఎవరు ఎలా ఉంటారు ఏంటి అనేది. మనం చెప్పేది వేరేది ఉంటుంది, చూసేది వేరేదిగా ఉంటుంది. నజ్జుని రిసీవ్ చేసుకోవడానికి హైదరాబాద్కి వెళ్ళినప్పుడే టెడ్డీకి భలే నచ్చేసాము మేమిద్దరము, మా బాండింగ్. ఇక్కడ ఇంకా ఎక్కువ క్లోజ్గా ఉన్నాం, ఇంకా ఎక్కువ రోజులు స్పెండ్ చేసాం కదా, ఎక్కువ టైం స్పెండ్ చేసాం. సో దానికి చూసి ఇంకా హ్యాపీ అనిపించేసింది. సో నాకు నేను ఎప్పుడు షేర్ చేయలేదు మీకు నజ్జు గురించి ఎక్కువగా. సో ఇప్పుడు పెట్టాను ఇంకా వ్లాగ్స్. నజ్జు ఉంది కాబట్టి ఇంకా మీతో ఇలా చెప్పుకుంటే బాగుంటుంది, చూపించుకుంటే బాగుంటుంది అన్నట్టుగా. ఏదైనా మీరు అడుగుతూ ఉన్నప్పుడు చెప్పను, కొన్ని ఇలా చూపిస్తేనే బాగుంటాయి అనిపిస్తుంది. అందుకే దేనికైనా టైం రావాలి అంటారు. సో ఇంటికి రాగానే ఏమంటే భలే బాధేసింది, నజ్జు గుర్తుకొచ్చింది. నాలాగా బాబాలకు పొట్టినెక్క దాంది కదా. ఎందుకురా ఇప్పుడు నన్ను పొగుడుతున్నారు, ఏం కావాలరా వెళ్ళిపోయాయి. బాబా కూర్చునేసిందంట, సిగ్నల్స్ లేవు అక్కడ రావట్లా నజ్జుకి. ఇంకా అక్కడికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి మమ్మీ డాడీ వచ్చారంట నజ్జుని తీసుకువెళ్ళడానికి. సో నజ్జు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళి ఫోన్ చేసింది, ఇంకా మెసేజ్ చేసింది, ఐ మిస్ యూ అనింది. ఎంత బాధ వేసేసిందో. ఇంకా ఆ రోజు నైట్కి ఏమంటే చపాతీ చేసుకొని పాలక్ పన్నీర్ అరుంధతి ఇచ్చింది కదా, సో ఆ కర్రీ ఉంది. ఇంకా నేను కూడా కర్రీ చేశాను. ఇంకా సేమ్ ప్లేస్లో నిన్న నేను నజ్జు పడుకున్నాం, ఇప్పుడు నేను హ్యాపీ పడుకున్నాము. అంతే, ఇక్కడితో వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. ఇంకా నజ్జు ఇక్కడితో అయిపోతుంది అన్నమాట. మళ్ళీ ఇంకెప్పుడు చూపిస్తాను. వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.